రద్దు కోసం మంగళగిరిలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం చేపట్టి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వివిధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సిఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ న్యూ, ఐఎన్టీయూసీ, వైఎస్ఆర్టీయూ, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, అంగన్వాడీ, ఆశా సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల డప్పుల వాయిద్యాలతో, నినాదాలతో పాత బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ తెనాలి రోడ్, మెయిన్ బజార్, గాలిగోపురం మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. అంబేద్కర్ సెంటర్లో జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను హరించే నల్ల చట్టాలుగా మారాయని తీవ్రంగా విమర్శించారు. 8 గంటల పని హక్కును కూల్చి 12-13 గంటల పని విధానాన్ని రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలతో రైతులు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. సమ్మె ప్రభావంతో పట్టణంలోని బ్యాంకులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ఆశా వర్కర్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది కార్మికులు ఈరోజు కార్మిక సమ్మెని, అదేవిధంగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కూడా అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె ఆ రోజు కార్మికులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని హక్కులు సాధించుకొని, స్వతంత్రాన్ని సాధించుకొని తర్వాత రాజ్యాంగంలో మన కార్మిక హక్కులు రాస్తే 2014 అధికారం వచ్చినటువంటి ఈ బీజేపీ ఈ సమ్మెని చేయడం జరుగుతుంది. ఈ రోజు వచ్చిన చట్టాలు వస్తే కార్మిక చట్టాలు 29 చట్టాలు ఈరోజు 4 కోళ్లు చేసి ఆ కోళ్లు కార్మిక హక్కులు విధంగా ఒక పరిశ్రమలో కార్మికులు వహించిన హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నాయి. అదే వ్యవసాయ కార్మిక సంఘం మహాత్మా గాంధీ వ్యవసాయ చట్టాన్ని రూపుమాపి దాన్ని రద్దు చేసి ఈరోజు ఈ చట్టం తెచ్చారు. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, కష్టజీవులు, అన్ని వర్గాల పేద ప్రజానీకం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఎందుకండి ఈ సమ్మెలు బ్రహ్మాండంగా ఉంది కదా, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తాం కదా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి 29 కార్మిక చట్టాలను సాధించుకుంది. 1 కాదు 2 కాదు 29 కార్మిక చట్టాలని. ఆ కార్మిక చట్టాల్లో ప్రధానమైనటువంటిది సమ్మె చేసే హక్కు. కార్మికులకి సమస్యలు వస్తే ధర్నాలు చేయటం, రాస్తారోకోలు చేయటం, నిరసన తెలియజేయటం, చివరిగా సమ్మె చేసేటువంటి హక్కును కూడా భారత రాజ్యాంగంలో కల్పించబడింది. ఈరోజు సమ్మె చేయడానికి వీల్లేదు, ఎట్టబడితే అట్ట చేయడానికి వీల్లేదు. కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు, అనేక మంది బడుగు వర్గాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్మిక ప్రయోజనాలకు హాని కలిగించేటటువంటి, అదేవిధంగా రైతుల ప్రయోజనాలని దెబ్బతీసేటటువంటి అనేక నిర్ణయాలకి వ్యతిరేకంగా ప్రజానీకం మొత్తం కూడా ఈరోజు భారత్ బంధు సార్వత్రిక సమ్మె రూపంలో రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చినాక ఈ ప్రజల యొక్క బాధ వినే పరిస్థితిలో లేడు. నరేంద్ర మోడీకి వినపడే విధంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ భారీ ఎత్తున ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి, రైతుల ప్రయోజనాలను కాపాడాలి, కార్మికుల హక్కులను కాపాడాలి. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి అమెరికాతో జరిగినటువంటి వాణిజ్య ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న 44 కార్మిక చట్టాలని రద్దు చేయాలని, అట్లనే రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఈరోజు మొత్తంగా దేశవ్యాప్తంగా సాధించుకున్న హక్కుల్ని కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేది, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలనేది ఈరోజు జరుగుతున్న రైతు, కార్మిక, కర్షక జరుగుతున్న ఈ సార్వత్రిక సమ్మెలో ప్రజలందరికీ, పాల్గొన్న అందరికీ ఏఎఫ్టీ న్యూ తరపున ముందుగా ధన్యవాదాలు చెబుతూ ప్రతి ఒక్క కార్మికులు, నాయకులు అందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. కానీ అందరికీ మా వైఎస్ఆర్ టీయూసీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్మికుల హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులు అన్నీ కూడా నెరవేరే వరకు అందరూ ఐకమత్యమయ్యి ఆల్ ట్రేడ్ యూనియన్స్ మొత్తం భారతదేశ సమ్మెను జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు. అలాగే మన మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా సమ్మె అంటే ఏంటి అనేది భయపడాలి, జనం కూడా అలా ఉండాలి. కార్మికుల సమస్యలు తేలే వరకు గట్టిగా కృషి చేద్దామని నా అభిప్రాయం. ఇక్కడికి వచ్చిన కార్మికుల నాయకులకు, కర్షకుల నాయకులకు అందరికీ
నమస్కారం. అట్లాగే ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం గురించి మేము గత కొంతకాలం నుంచి షర్మిలమ్మ గారు ధర్నా చేస్తూనే ఉన్నారు. అట్లాగే బీజేపీ పరిపాలనలో ఏ ఒక్క ఉద్యోగం రాలేదు. ఈరోజు మహిళలకి బంగారం రేటు సామాన్య ప్రజలు బంగారం కొనాలంటే ఆకాశానికి అంటుతుంది, అందుబాటులోనే లేదు. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదంటే దేశంలో కానీ వ్యవసాయ కార్మికులే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు పని చేసేది కోతలప్పుడు లేదంటే నాట్లప్పుడు, అలాంటప్పుడే పని ఉండేది.